హలో నమస్తే వెల్కమ్ టు అనిత ట్యుటోరియల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఏంటి అంటే డిజాల్వ్డ్ ఇన్ వాటర్ అంటే విటమిన్స్, మనకి నీటిలో కరిగే విటమిన్స్ గురించి మనమైతే తెలుసుకుంటున్నాం కదా. అందులో మనం నెక్స్ట్ విటమిన్స్ గురించి అయితే ఈరోజు వీడియోలో అయితే చూద్దాం అండి. ఆల్రెడీ ఈ సిరీస్ అన్నది స్టార్ట్ అయింది కాబట్టి పాత వీడియోలు అన్నీ చూస్తే కనుక మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అలాగే ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ ఏవైతే అవుతున్నాయి కదండి, జనరల్ సైన్స్ అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ఈ విటమిన్స్ టాపిక్ మీద ఇవైతే సరిపోతాయి అన్నమాట. వీటి మీద మీరు బిట్స్ ప్రాక్టీస్ అయిపోతే సరిపోతుంది. ఓకేనండి. అలాగే కామెంట్ చేయండి మీకు ఇంకా ఈ ఆర్ఆర్బి జనరల్ సైన్స్లో మీకు ఏ టాపిక్ కావాలో అన్నది. నేను ఆ టాపిక్ మీద వీడియో చేస్తాను. ఓకేనా. విటమిన్ B6 సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి పారాడాక్సిన్ అండ్ యాంటీ అనేమియా విటమిన్ అనమాట. దీనికి ఏంటి అంటే మనకి ఇక్కడ ఎప్పుడైతే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, యాంటీ అనేమియా అంటే ఇది మనకి లోపిస్తే మనకి అనేమియా అన్నది వస్తుంది. ఓకే. ఈ సోర్సెస్ ఎక్కడ ఉంటాయంటే విటమిన్ B6 పల్సెస్, మీట్, గ్రెయిన్స్లో అయితే ఉంటాయన్నమాట. ఓకేనా. అంటే పప్పులు. ఓకేనా. పప్పుల్లోని అలాగే గ్రెయిన్స్లోని కూడా మనకి ఈ విటమిన్ B6 అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. ఫంక్షన్స్కి వచ్చేసరికి ప్రోటీన్ సింథసిస్ అండి. అంటే మనం తీసుకున్న ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన బాడీలో మొత్తం అబ్జర్వ్ అయ్యేటట్టు మొత్తాన్ని డైజెషన్ చేస్తుంది అనమాట ఈ విటమిన్. అలాగే హెమోగ్లోబిన్ ప్రొడక్షన్లో వచ్చేసరికి ఆర్బీసీ, డబ్ల్యూబీసీ ఉంటుంది. వాటిని ప్రొడ్యూస్ చేయడానికి కూడా ఈ విటమిన్ చాలా హెల్ప్ చేస్తుంది. డబ్ల్యూబీసీ అంటే తెలుసు కదండి, మనం స్కూల్లో నేర్చుకున్నాము. దాన్ని ఏమంటారు? పోలీస్ సెల్స్ అనేసి అంటారు అనమాట. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే నెక్స్ట్ పాయింట్ యాంటీబాడీస్ కదా. సో ఈ యాంటీబాడీస్, యాంటీజెన్స్ అంటే ఏంటి అన్నది కన్ఫ్యూజన్ లేకుండా తెలుసుకోవాలి. యాంటీబాడీస్ ఏంటి అంటే మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకేనా. అంటే మన బాడీలోకి ఏమైనా వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ మనకి బాడీలో లోపలికి వచ్చేస్తే దాని మీద మనకి ఫైట్ చేసేది ఈ యాంటీబాడీస్. ఏవైతే మన బాడీలోకి వైరస్ని, ఈ బ్యాక్టీరియాని ఏవైతే తీసుకొస్తుందో దాన్ని అంటే యాంటీజెన్స్ అంటే వైరస్లు, అలాగే బ్యాక్టీరియా, మైక్రో ఆర్గానిజమ్స్ని మనం యాంటీజెన్స్ అంటారనమాట. ఈ యాంటీజెన్స్ మీద ఏవైతే అటాక్ చేస్తాయో వాటిని యాంటీబాడీస్ అంటారు. ఓకే. ఈ యాంటీబాడీస్ని మనకేంటి అంటే మనం ఇంక్రీజ్ చేసుకుంటుంది, మన బాడీ ఇంక్రీజ్ చేసుకొని యాంటీజెన్స్ మీద అటాక్ చేస్తుంది అన్నమాట. అందుకనే మనకి విటమిన్ B6 అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది తక్కువైతే మనకు వచ్చేది ఏంటి అంటే అనేమియా అండ్ స్కిన్ డిసీజెస్ అన్నవి వస్తాయి. ఈ అనేమియా ఎందుకు అంటే మనకి రక్తహీనత. సో ఈ రక్తహీనత ఎందుకు వస్తుందంటే ఆర్బీసీ కౌంట్ అన్నది మనకి తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఇలా తగ్గిపోతూ ఉంటే అదొక అంటే చాలా ఎక్కువగా అంటే ప్రతిసారి తగ్గుతుంది, కౌంట్ పెరగట్లేదు అనుకుంటే కనుక అది వన్ టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అందుకే మనం విటమిన్ B6ని ప్రాపర్గా తీసుకోవాలి, మన బాడీకి ఎంతైతే కావాలో అంత. ఓకేనా. హెచ్వి కూడా మనకి ఏంటి అంటే డిక్రీజ్ అయినా కూడా మనకి ఈ అనేమియా వచ్చే ఛాన్సెస్ అన్నవి ఉన్నాయి. నెక్స్ట్ విటమిన్ B7 సైంటిఫిక్ నేమ్ బయోటిన్. సోర్సెస్ ఏంటి అంటే కర్రీ లీవ్స్, వెజిటేబుల్స్, మీట్, ఎగ్స్, మిల్క్. ఓకే. మనం పల్సెస్లో కూడా విటమిన్ B7 అన్నది ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే సల్ఫర్ కలిగి ఉన్న విటమిన్ ఏంటి అంటే B7 అండి. రక్తంలో ఉన్న మూలకం ఏంటి అంటే ఐరన్. ఇవి కొన్ని బిట్స్ అన్నమాట. ఓకేనా. B7 విటమిన్లో ఉండే మూలకం ఏంటి అంటే సల్ఫర్. ఓకే. రక్తంలో ఉన్న మూలకం ఏంటి అంటే ఐరన్. ఫంక్షన్స్ ఏంటంటే బ్లడ్ ప్రొడక్షన్ అండి. ఓకేనా. అంటే మనకి ఇక్కడ ఈ B7తో చాలా మనకి ఫంక్షన్స్ అనేవి జరుగుతాయి. అంటే ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది, అలాగే మనకి ఏమైనా పెయిన్స్ ఉన్నా, అలాగే నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థ కూడా కరెక్ట్గా వర్క్ చేయాలన్నా మనకి ఈ విటమిన్ B7 అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. డిసీజెస్ ఏంటి అంటే ప్యారలైసిస్ అండ్ బాడీ పెయిన్స్, హెయిర్ ఫాలింగ్, మజిల్స్ పెయిన్స్. అంటే ఇవన్నీ కూడా మనకి ఏంటి కండరాల నొప్పులు రాకుండా, అలాగే మన నాడీ వ్యవస్థ అంటే పక్షవాతం అంటారు కదా, అలాగా
సో ఒకవైపు అంతా లాగేస్తూ ఉండటం ఇలాంటివన్నీ కూడా ఈ విటమిన్ అనేది లోపించడం వల్ల జరుగుతుందనమాట. హెయిర్ ఫాలింగ్ కూడా అంటే జుట్టు ఊడిపోవడానికి కూడా కారణం ఈ విటమిన్ B7 అనేది తక్కువైతే బాడీకి కావాల్సిన దానికన్నా తక్కువైనప్పుడు మనకి ఇలాంటి సిమ్టమ్స్ అన్నవి కనిపిస్తాయి అన్నమాట. ఓకేనండి. ఇది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.